అనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది. అదేమిటంటే, నలుగురు కొడుకులున్నారతనికి. ఆ కొడుకులికి ఆటలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం, చదువంటేనే ఇష్టం లేదు. బాగా చదువుకుని శాస్త్రాలని ఒంటబట్టించుకుంటేనే కదా గొప్పవారు, రేపటి రాజులవుతారు. కాని చదువంటేనే ఇష్టం లేదు వాళ్లకి. అలా అని శుద్ధమొద్దులా అంటే కాదు, బుద్ధిమంతులే. రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు. పండితులతోనూ విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు. ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు: మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఈ నాలుగింట దేనితోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది. కలగలిసి నాలుగు ఉన్న వాడు ఇట్టెచెడిపోతాడు. అందుకనే మనిషన్నవాడు బాగా చదువుకోవాలి. చదువుకుంటే తెలివితేటలు, వివేకజ్ఞానం అలవడి చెడిపోకుండా ఉంటాడు. మనిషికి విద్య కన్నులాంటిది. ఆ కన్ను లేకపోతే కష్టం. బతుకంతా చీకటే. పండితుని మాటలతో రాజు బాధ రెట్టింపైంది. కొలువు చాలిస్తున్నామని చెప్పి చరచరా అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాజు కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలు లేవు. ఉత్సాహంగా కొలువు తీరే రాజు ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరడం, ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపించడం పండితుల్ని, విద్వాంసుల్నే కాదు, మంత్రి రాజదత్తుణ్ణి కూడా కలచివేసింది. పిల్లల అరుపులు కేకలు వినవస్తోంటే అంతఃపురం కిటికీలో నుండి కిందకి చూశాడు రాజు. ఉద్యానవనంలో తన నలుగురు కొడుకులు అల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కన్నీళ్లొచ్చాయతనికి. ఎంచక్కా చదువుకున్నవారు పిల్లలు కాని, వీళ్ళేం పిల్లలు? వీళ్ల వల్లతల్లి దండ్రుకు పేరు ప్రఖ్యాతులు రావు సరికదా. దుఃఖం ముంచుకొస్తుంది. తలుకు బెలుకు రాళ్లు తట్టెడు ఉండడం కన్నా ఒక్క రత్నం చాలంటారు. అలాగే కౌరవ సంతానంలా 100 మంది మూర్ఖులు కొడుకులుగా ఉండేకంటే ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు ధర్మరాజు లాంటి వాడు ఒక్కడు ఉంటే చాలనుకున్నాడు రాజు. దేనికైనా ప్రాప్తం ఉండాలి. గుణవంతులు, విద్యావంతులైన పిల్లలు ఉండాలంటే గతజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలనుకున్నాడు. అంతలోనే కళ్ళు తుడుచుకొని దీర్ఘంగా ఆలోచించాడు. బాధపడి లాభం లేదు. పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనుకున్నాడు. మంచి గురువుల దగ్గర చదివిస్తే పిల్లలెందుకు చదవరు? చదవనని వారనలేదే. చదివించడం లేదు కాబట్టే వారాడుతున్నారు. తప్పు తనదే. గారాబం చేసి అప్పుడే పిల్లలకు చదువులెందుకనుకుంటూ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు బాధపడడంలో అర్థం లేదనుకున్నాడు. పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన గురువు దగ్గర వారిని చదివించాలి. చదివించకపోవడం నేరం కూడా అనుకున్నాడు. పుట్టుకతోనే ఎవరూ పండితులు కారు. విద్వాంసులు అంతకన్నా కారు. బాగా చదువుకుని పండితులవుతారు. తర్వాత్తర్వాత విద్వాంసులుగా కీర్తిప్రతిష్టలు ఆర్జిస్తారు. ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే ఏదైనా ఫలిస్తుందనుకున్నాడు. ఊరికే దిగులుపడి ప్రయోజనం లేదు. అడవికి రాజైనా సింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది. రాజునని నోరు తెరచి కూర్చుంటే పనిమాలా ఏ జంతువు వచ్చి నోట్లో పడదనుకున్నాడు. పిల్లలకి త్వరలోనే మంచి గురువుని వెదకాలనుకున్నాడు. మర్నాడు కొలువు తీరాడు రాజు. ఉత్సాహంగా కనిపించాడు. అతనలా ఉత్సాహంగా కనిపించడంతో పండితులకి, విద్వాంసులకి సంతోషమనిపించింది. అందరికి నమస్కరించాడు రాజు. ఇలా అడిగాడు: ఆటలలో మునిగి తేలుతూ చదువన్నదే పట్టించుకొని నా పిల్లలకు రేపటితరం రాజుల నీతిశాస్త్రం బోధించాలి. వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా? ఉన్నారని చెప్పేందుకు ఎవరికి ధైర్యం సరిపోలేదు. రాజు భయపడసాగాడు. అంతలో ఒక పండితుడు లేచి నుంచున్నాడు. అతని పేరు విష్ణుశర్మ. రాకుమారులకు నీతిశాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా అన్నడాతను. ఆనందంగా చూశాడు రాజు. కొంగకు మాటలు నేర్పడం కష్టం కాని చిలుకలు మాటలు నేర్పడం కష్టం కాదు మహారాజా. రాకుమారులు చిలుకల వంటివారు. అలాగే వజ్రాల గనిలో గాజుపేంకులుండవు. అంటే మీ రాజవంశంలో గుణహీనులు ఉండే అవకాశం లేదు. పొంగిపోయాడు రాజు. వజ్రన్నైన సాన పెడితేనే ప్రకాశిస్తుంది. అలాగే ఎంతటి రాకుమారులైన వారికి గురువు అవసరం. ఆ గురువుని నేనే అని నాకు అనిపిస్తుంది. అన్యథా భావించక రాకుమారులు ఒక 6 నెలలు పాటు నాకు అప్పగిస్తే వారిని మంచి మార్గంలో పెడతాను. విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు విష్ణుశర్మ. సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు రాజు. గబగబా 4 అడుగుల్లో విష్ణుశర్మను సమీపించాడు. అతని చేతులందుకున్నాడు. ఇలా అన్నాడు: తిరుగులేదు.
మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు. యోగ్యులవుతారు. పూలు కట్టిన దారానికి పూల సుగంధం అబ్బినట్టు, సజ్జనునితో తిరిగిన సామాన్యుడు కూడా సజ్జనుడు అయినట్టుగా నా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్లవుతారు. అనుమానం లేదు. ఈ క్షణం నుంచి రాకుమారుల్ని మీ చేతుల్లో ఉంచుతున్నాను. వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత మీదే. తప్పకుండా, అన్నాడు విష్ణుశర్మ. ఓ మంచి ముహూర్తాన రాకుమారుల్ని వెంటబెట్టుకుని వెళ్లాడు. వారిలో ఒకడిగా ఆడిపాడి, తర్వాత వారితో ఇలా అన్నాడు విష్ణుశర్మ. ఆడాడి బాగా అలసిపోయాం కదా, ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం. మంచి కథలు, నీతి కథలు చెప్పకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం. మీకిష్టమేనా? ఇష్టమే, అన్నారు రాకుమారులు. విష్ణుశర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు. పావురాలు, వేటకాడు కథ. అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటియందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుచూ భూమిపై నూకలు చూచాయి. వెంటనే క్రిందకి దిగి తిందామని ఆశపడగా పావురముల రాజు చిత్రగ్రీవుడు, వద్దు, తొందర పడవద్దు, మనుషులే లేని ఈ అడవిలోనికి నూకలు ఎలా వచ్చినవి? ఇందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించాడు. మీకా కథ చెబుతాను వినండి, అని చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. పులి, బాటసారి కథ. ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తుంది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారినొకనిని చూచి, ఓ బాటసారి, ఇదిగో నావద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చేయవలెనని ఎంతకాలం నుండో ఎదురుచూచుచున్నాను. అదృష్టవశమున ఈ రోజు నీవు కనబడినావు. నాయందు దయతలచి ఆ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో, అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. ధగధగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కాని పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారం కడియం, మరొకవైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువు, నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగాలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకొనువారు ఉన్నారా? అనగా, అప్పుడు పులి, నేను క్రూర జంతువునే, నీవు భయపడుట న్యాయమే. కాని నేను నీ వయస్సులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టనబెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానము చేయదలిచాను. లేవలేని సత్తుపండు ముసలదాన్ని, గోళ్లు మోద్దువారినవి, పండ్లూడిపోయినవి, కళ్ళు కూడా సరిగా కనపడటం లేదు. మాంసభక్షమే మానివేసి కాయకసరులతో కడుపు నింపుకొనుచున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకొనక స్నానము చేసి రమ్ము. రేపో మాపో చావనున్న నన్ను చూచి భయపడకు, అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానము చేయుటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక, అయ్యో, బురదనేలలో దిగబడిపోవుతున్నాను, రక్షించండి, రక్షించండి అని అరవగా, పులి భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీయుదును, అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించినది. దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలె మనం కూడా నూకలకై నేల వాలితే ముప్పు తప్పదు, అన్నది. అంతలో ఒక ముసలి పావురం, నేను మీ అందరికంటే పెద్దవాడను, నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేనిపోని అనుమానం పెట్టుకొని, ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం వదులుకొని మరొక చోటుకు పోవటం అవివేకం. చిత్రగ్రీవుని అనుమానం మనకు తెలియదా? అందరం కిందకు దిగి నూకలు తిందాం రండి, అని ఆ పావురం నేలవాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురములన్నీయు కూడా నెలవాలి వలలో చిక్కుకున్నవి. పావురములు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగినవి. చిత్రగ్రీవుడు పావురములతో, మిత్రులారా, మీరు ఇతనిని దూషించినందువల్ల ప్రయోజనం లేదు, తనకు తోచినది చెప్పాడు. అప్పుడు మన బుద్ధులేమైనవి? ఆకలికి ఆగలేక ఆశకు పోయినాము, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలి గాని, మనలో మనము కీచులాడుకొనిన ప్రయోజనం లేదు. అదిగో వేటగాడు వచ్చుచున్నాడు, నాకొక ఉపాయము తోచుచున్నది. ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు,
మనమందరం కలిసి ఒక్కసారిగా పైకిగిరనచో వల కూడా మన వెంటే వస్తుంది. అందుకని ఒక్కాసారిగా పైకి ఎగురుదాం అని చిత్రగ్రీవుడు చెప్పగా అతని ఉపాయముకు సంతోషించి ఒక్కసారిగా పైకి ఎగిరినవి. ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. వలలో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురాళ్ళు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనాధారమైన వలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురములు పరుగెత్తిన దిక్కుగా కొంతదూరం వెళ్లి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఈ వింత చూస్తున్న లఘుపతనకము అనే కాకి పావురములు ఏమి చేయునో, వల నుండి ఎట్లు తప్పించుకొనునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురములు కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూపి, మిత్రులారా, మనము ఈ చెట్టు కింద నేలపై వాలుదాము. అచ్చట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడను ఎలుక నివసిస్తున్నాడు. అతడు వల త్రాళ్ళు కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పింది. ఆ మాటలకు పావురములన్నీయు సంతోషించి హిరణ్యకశికుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకశికుడు భయంతో కన్నంలో దూరాడు. చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి, మిత్రమా హిరణ్యకా, నేను నీ చిన్ననాటి స్నేహితుడను చిత్రగ్రీవుడను, భయములేదు బయటకు రమ్మని పిలిచాయి. చిత్రగ్రీవుని గొంతు గుర్తు పట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కు పడిన పావురములను చూచి, అయ్యో వలలో చిక్కుకుంటివా, నిన్ను క్షణంలో విడిపించదా నని అతని వద్దకు వెళ్లివలను కొరకబోగా చిత్రగ్రీవుడు, మిత్రమా ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తరువాత నన్ను విడిపించు. తనెంత ఆపదలలో ఉన్ననూ తనవారి కష్టములు తొలగించువాడు నిజమైన మిత్రుడు, స్వార్థము సర్వనర్థములకు మూలము. స్వార్థపరుడు బతికియున్నను చచ్చిన వానితో సమానము. కనుక నీ పంటి బలమున్నంత వరకు నావారిని విడిపించుము, తరువాత నన్ను విడిపించు అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వజన్మ సుకృతము. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరిన విధంగా ముందు నీ సహచరులనే విడిపించదను అని పలికి ఎంతో ఉత్సాహంతో వల త్రాళ్ళు కొరికి పావురములన్నింటినీ వలనుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగలించుకుని, మిత్రమా, నీ మేలు మేము ఎన్ని జన్మలకైనను మరువలేము, పోయివత్తుము సెలవిమ్మని కృతజ్ఞతలు తెలిపి పావురములన్నీయు కలిసి బయలుదేరినవి. వారిని సాగనంపి చిత్రగ్రీవుని అభినందించుచు హిరణ్యకుడు కన్నంలోకి పోయాడు. ఇదంతయు చూసి లఘుపతనకము అను కాకి హిరణ్యకునితో స్నేహం చేయవలెనని తలిచి కన్నం వద్దకు వెళ్ళి, మిత్రమా హిరణ్యకా, నేను లఘుపతనకమను కాకిని. నీవు పావురములకు చేసిన మేలు కనులారా చూశాను. నీ వంటి ఉత్తమునితో స్నేహము చేయవలెనని వచ్చితిని. దయ ఉంచి బయటకు వచ్చి నాతో స్నేహం చేయుము అనగా హిరణ్యకుడు, నీవు చెప్పే మాటలు చాలా బాగున్నవి. స్నేహము ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు. కాకులు ఎలుకలకు ఆజన్మ శత్రువులు. నీతో స్నేహము నా ప్రాణానికే ముప్పు. నీ తీపి మాటలకు మోసపోవునంత అమాయకుడను కాను. పూర్వము ఒక లేడి నక్క మాటలు నమ్మి మోసపోయి ఆపదలో చిక్కి చివరకు తన మిత్రుడగు కాకి వలన రక్షించబడినది. ఆ కథ చెప్పెద వినుము అని ఈ విధంగా చెప్పసాగింది. లేడి, కాకి, నక్క కథ. పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి. ఆ అడవిలో ఒక కాకి, లేడి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడి కాకికి ఇచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడికి తెచ్చి పెట్టేది. ఈ విధంగా ఆ రెండూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి మంచి చెడులు మరొకరికి చెప్పుకొనుచు అన్యోన్యంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూచి, ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేత మేసే లేడి వద్దకు వెళ్ళి, నమస్కారం లేడి బావగారు, నేనీ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూరజంతువుల బాధపడలేక ఇటు వచ్చాను. వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది. నీకీ చోటు బాగా తెలుసుకదా. ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది. లేడి నక్క మాటలు నమ్మింది. ఆపదలో ఉండి శరణువేడి స్నేహం కోరివచ్చిన తోటి జంతువుని ఆదరించటం కనీస ధర్మం అని భావించినది. నక్కతో స్నేహం చేయతలచి, నక్కబావా, నాకొక కాకి స్నేహితుడున్నాడు. మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము. నీవు కూడా మాతోపాటు ఉందువుగాని మా ఇంటికి వెళదాంరా
అని దానిని వెంటబెట్టుకొని కాకి వద్దకు వచ్చి దానికి నక్క విషయమంతా చెప్పినది. కాకి జింకతో, మిత్రమా, మంచి చెడు ఆలోచించక కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహము చేయరాదు. ఇది జిత్తులమారి నక్క, పైగా మాంసాహారి కూడా, దాని గుణగణాలు మనకి తెలియవు. అలాంటి వారి స్నేహం మంచిది కాదు. వారివారి గుణగణములు తెలియక ఎవ్వరినిబడితే వారిని దరికి చేరనిస్తే పిల్ల మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణములు పోయిన గ్రద్దవలే అగును. ఆ కథ చెప్తాను ఆలకించు అంటూ ఆ కథ చెప్పసాగింది. గ్రద్ద, పిల్లి కథ. పూర్వం గంగానది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. దానిమీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. అదే చెట్టు తొర్రలో జరగ్గవము అను ఒక గుడ్డిగద్ద జీవిస్తున్నది. గుడ్డితనానికి తోడు ముసలితనం తోడై ఆహారం తెచ్చుకోడానికి కూడా చేత కాక అవస్థపడుచున్నది. దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి. అందుకుగాను ఆ చెట్టుపైనున్న పక్షిపిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడుపుచున్నది. ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్లడం చూచి దీర్ఘకర్ణము అనే జిత్తులమారి పిల్లి పక్షి పిల్లలని తినాలని ఆ చెట్టు ఎక్కింది. పిల్లిని చూచి భయపడి పక్షిపిల్లలు అరవసాగినవి. శత్రువెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద, ఓరీ దుర్మార్గుడా, నీవేవ్వడవు, ఇక్కడకు ఎందుకు వచ్చితివి అని గద్దించింది. నేను దీర్ఘకర్ణమనే పిల్లిని అని చెప్పగా వినిన గ్రద్ద, నువ్వా, తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపొమ్ము, పోకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు, పోతావా లేదా అని కోపంగా గద్దించింది. గ్రద్ద మాటలకు పిల్లి గజగజలాడి, అయ్యా, నేను ఎంత పాపం చేసితినో ఈ పిల్లి జన్మనెత్తితిని, అనేక పాపములాచారించితిని, కొంతకాలంగా నాకు జ్ఞానము కలిగి మాంసము ముట్టక సత్వము తప్పక చాంద్రాయణ వ్రతమాచారించితిని. గంగా స్నానము చేసి పెద్దలవలన ధర్మ మార్గము తెలుసుకొనవలెనని ఆశతో మీ వద్దకు వచ్చితిని కాని వేరొక దురాలోచన నాకు లేదు. కాబట్టి నాయందు దయ ఉంచి నన్ను శిష్యునిగా స్వీకరించండి అని గ్రద్దతో పలికింది. పిల్లి వినయంగా పలికిన మాటలకు గ్రద్ద సంతోషించి పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది. ఆనాటి నుండి ప్రతిరోజూ పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గ్రద్ద, పిల్లి కాలక్షేపం చేయసాగాయి. కొన్ని రోజులు అలానే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టుమీదుకు పాకి గూళ్లలోని పక్షిపిల్లలని తిని ఆ ఈకలను, ఎముకలను గ్రద్ద నివసించుచున్న చెట్టు తొర్రలో పడవేసింది. గ్రుడ్డిగ్రద్దకు ఈ విషయమేమీ తెలియదు. క్రమంగా పక్షులకు తమ పిల్లలు పోవుచున్నవనే అనుమానం కలిగింది. వెంటనే గ్రద్దను అడిగాయి. అది తనకేమీ తెలియదని అన్నది. కాని దాని తొర్రలో ఉన్న ఈకలను, ఎముకలను చూచి, ఈ పాడుగ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూచి మన పిల్లలని పొట్టనబెట్టుకొన్నా దని భావించి పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిచి చంపేశాయి. కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనీయరాదు అని కాకి లఘుపతనకము జింకతో, చిత్రాంగుని తో పలికెను. కాకి మాటలు విన్న జింక కాకితో, మిత్రమా, వేరే జాతుల వారమైనా మనమిద్దరం స్నేహంగా ఉండటం లేదా? అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది. జాతికన్నా గుణం ముఖ్యం కదా, ఇది నాకు మంచిదే అనిపిస్తుంది, మనతోనే ఉండనిద్దాం అని అన్నది. మిత్రుని మాట కాదనలేక కాకి సరే అంది. ఆ రోజు నుండి కాకి, నక్క, జింక ఎంతో సంతోషంగా ఉంటున్నాయి. ఒకరోజు జింకను తీసుకుని వెళ్లి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఏపుగా పెరిగి ఉందక్కడా, చూస్కో, కన్నుల పంటంటే ఇదే, కడుపునిండా తిను అన్నది నక్క. జింకకు పట్టపగ్గాలు లేకపోయాయి. పొలంలో పడి పంటను తిన్నది. మర్నాడు, ఆ మర్నాడు, అలా వారం 10 రోజులుగా పంటను తినేస్తోంది జింక. రోజు రోజుకీ పంట తరిగిపోవడంతో ఏదో జంతువు పొలంలో పడి పంటను తినేస్తోంది. దాని అంతు చూడాల్సిందే, దాన్ని ప్రాణాలతో వదలకూడదు అనుకున్నాడు ఆ పొలం యజమాని. బాగా ఆలోచించి పొలంలో వలపన్నాడు. ఆకలికి పరుగుదీస్తూ పొలంలోకి వచ్చింది జింక. వచ్చి అక్కడ పన్నిన వలలో చిక్కుకుంది. బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. అలసిపోయి చతికిలబడింది జింక. తొందరగా నక్క వస్తే బాగున్ననుకుంది. తోడుకుని పోయేందుకు నక్క రావడం మామూలే. నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టేననుకుంది. నక్క కోసం వేచి చూడసాగింది. కాస్సేపటికి నక్క వచ్చిందక్కడికి. వలలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న జింకను చూసింది. పండగేననుకుంది తనకి. పొలం యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు. కొట్టి కొట్టి చంపుతాడతను.
అప్పుడు ఎంచక్కా కరువు తీరా జింక మాంసాన్ని తినవచ్చననుకుంది నక్క. అయితే లోలోపలి తన భావాలేవీ జింక గ్రహించకుండా బయటికి బాధ నటిస్తూ జింక దగ్గరగా పరుగు పరుగున వచ్చింది నక్క. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. రారా, తొందరగా వల తాళ్లను కొరుకు. బయటపడతాను. ఈ పొలం యజమాని రాక ముందే మనం ఇక్కనుంచి పారిపోవాలి అంది జింక. అవునవును అంటూ వల తాళ్లను కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చూసి తర్వాత తాళ్ల వాసనను భరించలేనట్టుగా దూరంగా జరిగింది నక్క. ఏమైంది? అడిగింది జింక. ఈ వల తాళ్లు ఏ జంతువు నరాలతో చేశారోగాని ఒకటే వాసన వేస్తున్నాయి. అదలా ఉండని, ఈ తాళ్లను కొరకాలంటే ఈ రోజు సోమవారం. సోమవారం నాడు నేను ఏ జంతువు నరాలను ముట్టను. ముడితే వ్రతభంగం అయిపోతుంది, పాపం చుట్టుకుంటుంది అంది నక్క. ఊహించని జవాబు అది. జింకకు స్పృహ తప్పినంత పనైంది. తాళ్లను కొరికి తనని వల నుంచి నక్క రక్షిస్తుందనుకున్నది జింక. అయితే ఆ తాళ్లను తాను కొరకరాదని, కొరికితే వ్రతభంగమవుతుందంటూ నక్క సన్నాయి నొక్కులు నొక్కింది. దాంతో జింకకు ప్రాణాల మీద ఆశలు అడుగంటాయి. ఇంకో విధంగా అనుకోకు. ఈ పని తప్ప నువ్వు ఇంకే పని చేయమన్నా చిటికెలో చేస్తాను. మోమాట పడకుండా చెప్పు, నేను ఆ మూల ఉంటాను అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాగుంది. నక్క జింకకు కొద్దిదూరంలో కూర్చుంది. పొలం యజమాని తొందరగా వస్తే బాగుణ్ణు. జింక ఎంచక్కా చస్తుంది. అప్పుడు దాని కండలు నోటి నిండుగా తినొచ్చుననుకుంటూ నాలికను చప్పరించింది నక్క. వలలో నుండే నక్కను గమనించసాగింది జింక. నక్క జిత్తులమారితనం అర్థమైపోయింది తనకి. అనుమానం లేదు, అది తన చావును కోరుకుంటోందనుకుంది జింక. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సింది జరుగుతుందననుకున్నది జింక. తన దురదృష్టానికి చింతిస్తూ తలను నేలకు వాల్చింది. ఎప్పుడనగానో మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదేమిటి? ఏమై ఉంటుంది అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చిన కాకికి పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది. జింకను చూస్తూనే అయ్యయ్యో అనుకుంది కాకి. జింకను వల నుంచి తప్పించాలి. ఎలా? తనకు వలను కొరకడం రాదే అన్నట్టు నక్కకి వచ్చు. నక్కబావను కేకేస్తే సరి అనుకుంది. అరబోయింది. ఎవరిని కేకేద్దామనుకుంటున్నావు? అడిగింది జింక. నక్కబావని అంది కాకి. కేకేయడం ఎందుకు? అదిగో అక్కడే ఉన్నాడు చూడు చూపించింది జింక. తనని జింక, కాకి చూస్తున్నారన్నది గమనించి వాళ్లను చూడక ఇటుగా ముఖం తిప్పుకుంది నక్క. చూస్తున్నాడు. నా మాంసం కోసం కాచుక్కూర్చున్నాడు బాధపడుతూ చెప్పింది జింక. అంతా అర్థమైంది కాకికి. నేను ముందే చెప్పాను. విన్నావా? చూడిప్పుడు ఏం జరిగిందో. చెడ్డవాడు చెడ్డవాడే. వాడు మంచివారికి కూడా కీడే తలపెడతాడు. నేను వాడికి కీడు తలపెట్టలేదు. వాడు నాకు కీడు తలపెట్టాడనుకోవడం తప్పు అంది కాకి. జింక కళ్ళు చెమర్చుకుంది. మృత్యుముఖంలో ఉన్నవారు కమ్ముకొస్తోన్న చీకటిని గుర్తించలేరు. ఆకాశంకేసి చూడలేరు. బంధుమిత్రుల మాటలు వినిపించుకోరని పెద్దలు ఊరకనే అనలేదు అంది కాకి. తలొంచుకుంది జింక. ఎదురుగా ఉండి పొగుడుతూ వెనుక గోతులు తీసే స్నేహితులు పాలబిందెలనిపించే విషపు కుండల్లాటివారు. వాళ్లతో స్నేహం పనికిరాదు అన్నది కాకి. నీ మాటలన్నీ నిజాలే. మంచివారితో స్నేహం చేస్తే అన్నీ లాభాలు తెలుసుకోలేకపోయాను అన్నది జింక. అంతలో పొలం యజమాని అక్కడికి రాసాగాడు. అతని చేతిలో దుడ్డుకర్ర ఉంది. ఆ కర్రను కోపంగా పెద్దపెద్దగా అంగలు వేసుకుంటూ వస్తోన్న యజమానిని కాకితో పాటుగా చూసి చావు భయంతో వణికిపోయింది జింక. అయిపోయాను మిత్రమా, యజమాని వచ్చేస్తున్నాడు అంది. అవును, ఏం చేద్దాం? ఏం చెయ్యాలి? ఆలోచనలో పడింది కాకి. శరవేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మిత్రమా, ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. అదేంటంటే, నువ్వు ఊపిరి బిగిబట్టి కాళ్ళు చాచి బిర్రబిగుసుకుని చచ్చినట్టు పడి ఉండు. నువ్వు చచ్చిపోయావని యజమానికి మరింత నమ్మకం కలిగేలా నేను నీ కళ్ల మీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను. అమ్మా అంది జింక. పొడుస్తున్నట్టుగా నటిస్తాను. అంతే. అది చూసి నువ్వు నిజంగానే చచ్చిపోయావనుకుని యజమాని నీ మీది వల తొలగిస్తాడు. సమయం చూసి అప్పుడు నేను కావుమని అరుస్తాను. అదే గుర్తు. వెంటనే లేచి నువ్వు పారిపో అంది కాకి. భలే భలే అంది జింక. కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగబట్టింది. కాళ్ళు చాచి బిర్రబిగుసుకుంది. చచ్చినట్టు పడి ఉంది. జింక కళ్లను ముక్కుతో పొడుస్తూ కాకి నిలుచుంది.
పొలం యజమాని జింక దగ్గరగా వచ్చాడు. అతన్ని చూస్తూనే ఎగిరిపోయింది కాకి. దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద వాలింది. జింకను తేరిపార చూశాడు యజమాని. కదలిక లేదు జింకలో. దాంతో ఇది చచ్చినట్టుందే అనుకున్నాడు. జింక మీది వలను తొలగించాడు. అదే అవకాశంగా కాకి కావుమంటూ అరిచింది. అంతే, జింక పరుగందుకుంది. జరిగిందాన్ని నమ్మలేకపోయాడు యజమాని. కోపం వచ్చిందతనికి. చేతిలోని దుడ్డుకర్రను జింక మీదికి గురిపెట్టి విసిరాడు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్ర చాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది. బలంగా తగిలింది దెబ్బ. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి. చచ్చిపోయిందది. కథ ముగించాడు హిరణ్యకుడు. స్నేహం నటించి ఎదుటి వ్యక్తికి హాని చేద్దామనుకుంటే ఆ ఆలోచన కలిగిన వాడే ఆఖరికి అంతమైపోతాడన్నది ఈ కథలో నీతి అన్నాడు హిరణ్యకుడు. అవును, నిజం అన్నాడు లఘుపతనకుడు. కాకికి, ఎలుకకి స్నేహం అసాధ్యమని పదేపదే హిరణ్యకుడు అనడాన్ని లఘుపతనకుడు తట్టుకోలేకపోయాడు. బాధ కలిగింది. పావురాలకు నువ్వు చేసిన సాయాన్ని చూసి, నీ మంచితనాన్ని గమనించి, నీతో స్నేహం కోరుకున్నాను. అంతేకాని, నాకు వేరే దురుద్దేశం లేదు. నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరిపోదు. నీలాంటి వాణ్ణి మోసగించలేను. నన్ను నమ్ము అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడు నుంచి జవాబు లేదు. నువ్వు నాతో స్నేహం చేసేదాకా నేనిక్కడ్నుంచి కదలను. చూస్కో అన్నాడు లఘుపతనకుడు. నేను పావురాల రాజు చిత్రగ్రీవుడులాంటి వాణే. నన్ను నమ్ము మిత్రమా ప్రాధేయపడ్డాడు. అయినా కరగలేదు హిరణ్యకుడు. స్నేహానికి ఒప్పుకోలేదు. నువ్వు నా శత్రుజాతికి చెందిన వాడివి. నీకు నాకు స్నేహం గిట్టదు. నీటి మీద నడిచే పడవలు నేల మీద నడవలేవు. అలాగే నేల మీద నడిచే బళ్ళు నీటి మీద నడవలేవు. అందని మామిడి పుల్లన అనుకో. వెళ్ళిపో ఇక్కడ్నుంచి అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు కదల్లేదు అక్కడ్నుంచి. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మంచివాడితో స్నేహం మరపురానిది. నేను మంచివాణ్ణి. నా స్నేహం నీకు భలే ఆనందాన్ని కలిగిస్తుంది. కాదంటావా? తిండీతిప్పలు మాని కూర్చుంటాను. నిరాహారదీక్ష చేస్తాను అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడు నుంచి ఉలుకు పలుకు లేదు. మంచి మనసు, త్యాగం, దయ, స్నేహం మంచి గుణాలు. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీతో స్నేహం నాకు కావాలి. నువ్వొద్దంటే చచ్చిపోతాను. వద్దొద్దు ఆందోళన చెందాడు హిరణ్యకుడు. నీ మాటలు మంచిగంధంలాగా చల్లగా ఉన్నాయి. పన్నీటి జల్లులాగా హాయిగా బాగున్నాయి. మనసులో ఒకటి, మాటలలో ఒకటి, చేతలలో ఒకటి చేసే నీది కాదనిపిస్తోంది. నీతో స్నేహం చేస్తాను. నీ స్నేహం నాకు కావాలి. ఈరోజు నుంచి నువ్వు నేను స్నేహితులం అంటూ కలుగులోంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు. లఘుపతనకుణ్ణి చూసి నవ్వాడు. అప్పన్నుంచి వాళ్ళిద్దరూ మంచిమిత్రులైపోయారు. కొంతకాలం తరువాత కాకికి ఆహారం దొరుకుట కష్టమైపోయింది. అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మందరుడనే తాబేలు వద్దకు పోవాలని నిశ్చయించుకుని ఆ విషయం హిరణ్యకునికి చెప్పింది. హిరణ్యకుడు, మిత్రమా, ఆహారం దొరకక కడుపు మార్చుకొని ఇక్కడే ఉండమని చెప్పలేను. పొయ్యిరమ్మని చెప్పి నిన్ను వదిలి నేను ఒంటరిగా ఉండలేను. మందరుని వద్దకు నన్ను కూడా తీసుకొని వెళ్ళుము. కష్టమో సుఖమో మన ముగ్గురం కలిసి ఒక చోటనే ఉందాం అని చెప్పింది. కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని దండకారణ్యము వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది. అదే సమయమున చెరువు ఒడ్డునకు వచ్చిన మందరుడు లఘుపతనకమును, కాకి, చూచి, మిత్రమా, ఎంతకాలమునకు కనబడితివి? క్షేమముగా ఉన్నావు కదా అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. తరువాత లఘుపతనకము మందరునకు హిరణ్యకుని పరిచయం చేసి అతని మంచి గుణములను వివరించింది. మందరుడు హిరణ్యకుని ఎంతో గౌరవించి హిరణ్యకుని గురించి తెలుసుకొనదలచి అతనితో, మిత్రమా, ఎలుకలు పల్లెలలో పట్టణములలో నివసించుచుండగా నీవి అడవిలో ఉండుటకు కారణమేమి? నీకు పల్లెలలో ఉండుట నచ్చలేదా? మొదటి నుండి అడవిలోనే నివసించుచున్నావా అని అడిగింది. హిరణ్యకుడు నవ్వి, కాదు మిత్రమా, నేను అందరివలె ఒక పట్టణమునే నివసించితిని. కొంతకాలం వరకు సుఖంగానే బ్రతికాను. కాని చివరకు సర్వం కోల్పోయి చావు తప్పి జనసంచారము లేని అడవికి వచ్చి జీవయాత్రని కొనసాగించుచుంటిని. నా కథ చెప్పెదను వినండి అని ఈ విధంగా చెప్పసాగింది. చూడాకర్ణుని కథ. ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివసించు మఠంలో చూడాకర్ణు దను సన్యాసి నివసించుచున్నాడు. అద్దొక చిలుక కొయ్యకు తాను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను తగిలించేవాడు. నేను అతని గదిలోనే నివసిస్తూ ఉండేదాన్ని.
అతడు లేని సమయమో నిద్రపోయే సమయమో చూచి నేను ఆ పదార్థములను తింటూ ఉండేవాణ్ణి. నా అజాగ్రత్త వలన పాత్ర మీద మూత తీసినప్పుడు చప్పుడయ్యేది. నిద్రపోతున్న చూడాకర్ణుడు అప్పుడప్పుడు లేచి నన్ను బెదిరించేవాడు. వెంటనే నా స్థావరానికి పరుగు తీసేదాన్ని. చూడాకర్ణుడు నా చర్యలకు విసుగు చెంది నా పీడను వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు చూడాకర్ణుని స్నేహితుడొకడు వచ్చాడు. అతన్ని పేరు వీణాకర్ణుడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొంటున్న సమయం చూచి నేను పాత్ర మూత తీసి భోజనమారగించుచుంటిని. నా చప్పుడు విని చూడాకర్ణుడు నన్ను అదలించాడు. ఇంకా నా గురించి వీణాకర్ణునికి చెప్పాడు. అది వినిన అతని స్నేహితుడు, దీని దుంప తెగ, ఈ ఎలుక ఎంత తెలివైనది, చిలుక కొయ్యకు తగిలించిన పాత్ర మూతసైతము తొలగించి భోజనం తొలగించుచూ నీకు నష్టం కలిగించుచున్నదా, దీనికింత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి, కారణం లేనిచో కార్యము పుట్టదు. ఉదాహరణకు నేనొక కథ చెబుతాను విను అని వీణాకర్ణుడు కథను చెప్పడం ప్రారంభించాడు. బ్రాహ్మణ స్త్రీ నువ్వుల కథ. వర్ధమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు. ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది. నువ్వు పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకొని ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు. ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పును ఎండలో ఆరబెట్టింది. 2 కోళ్లు 2 ఎలుకలు పప్పును కాళ్లతో చెరిగి తినసాగాయి. బ్రాహ్మణుడు చూచి, ఈ నువ్వులు అంటు పడినవి, తద్దినానికి ఇవి పనికిరావు, వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరల పప్పు తయారుచేయ మని భార్యను ఆజ్ఞాపించాడు. ఆ ఇల్లాలు నువ్వుపప్పు తీసుకొని 4 ఇళ్ళు తిరిగింది. ఒక ఇంటి ఇల్లాలు సంతోషంగా ఆ నువ్వుపప్పు తీసుకొని బదులు నువ్వులిచ్చి పంపింది. తాను కష్టపడకుండా బాగుచేసిన నువ్వుపప్పు సరికి సరిగా సమానంగా దొరకడం అదృష్టంగా భావించి సంతోషించింది. ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు. తరువాత ఆమెతో, పిచ్చిదానా, ముడి నువ్వులకు బాగుచేసిన నువ్వుపప్పుని ఎవరైనా ఇస్తారా? మేలి సరుకు ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారు? ఏ కారణం లేకుండా ఆ ఇల్లాలు నూగుపప్పునిచ్చి ముడినూగులెందుకు తీసుకుంటుంది? ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా అని అడిగాడు. ఆ విషయానికి మనకెందుకు, ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఆ కారణాలతో మనకు పని లేదు. నువ్వులను దంచి పప్పు చేసుకొనే శ్రమ లేకుండా చెరిగి బాగుచేసి నూగులు మనికకు మానెడు లభించాయి. అంతేచాలు అన్నది సంతోషంతో. అదే విధంగా ఈ ఎలుక రాకపోకలకు కారణం ఈ కన్నం కదా. దానిని తవ్వి చూస్తే సరిపోతుంది. ఉండడానికి చోటు లేక స్థావరం కోసం ఎటో పారిపోతాయి. నీ జోలికి రావు అని చెప్పి పలుగు తెచ్చి కన్నమును తవ్వాడు. చేయునది లేక నేను, నాతోపాటు మరో 4 ఎలుకలు కూడా మరోచోటుకి పారిపోయినవి. అప్పటినుంచి అందరికీ ఇబ్బంది కలిగించడం ఎందుకని, అడవిలో అయితే ఎవరికీ ఏ బాధ లేకుండా హాయిగా బతకడం మంచిదని భావించి నేనీ అడవికి చేరాను. కొన్నాళ్లకు ప్రియమిత్రుడు చిత్రగ్రీవుని స్నేహం లభించింది. తరువాత నీ స్నేహం దొరికింది. ఇది నా చరిత్ర అని చెప్పగా విని మందరుడు, మిత్రమా, నీవెంత కష్టపడి ఎన్నాళ్ల నుండియో కన్నంలో దాచుకున్న ధాన్యము వృధాగా పోయినది కదా. పేరాశ ప్రాణాంతకం, లోబిసొమ్ము లోకులపాలు అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి. దానం చేయుటగాని తాననుభవించుటగాని లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో దొంగలపాలో కావడం ఖాయం. లోబితనం జీవితంలో శోకం చేకూరుస్తుంది. లోభం వల్ల ఒకనక్క తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఆ కథ చెప్తాను విను అని కథ ప్రారంభించింది. ఒక అడవిలో ఒక నక్క జీవిస్తూ ఉండేది. దానికి ఆశ ఎక్కువ. కాని తిండి సరిగ్గా దొరికేది కాదు. ఏ సింహమో పూలో వేటాడి తినగా మిగిలినది తిని ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ అడవిలో ఒక వేటగాడు జింకని భుజాన వేసుకుని వెళ్తూ ఉండగా అతనికి ఎదురుగా ఒక అడవి పంది కనిపించింది. దాని మీదకి బాణం వదిలాడు. అది గాయపడి కోపంతో వేటగాడిమీదకి వచ్చింది. ఇద్దరు కలియపడ్డారు. వేటగాడు చనిపోయాడు. పంది కూడా చచ్చి పడింది. వాళ్ళ కొట్లాట మధ్యలో ఒక పాము కూడా చనిపోయింది. అటుగా వెళ్తున్న నక్క, చచ్చి పడి ఉన్న జింక, వేటగాడు, పంది, పాములను చూసి నాకు 2 నెలలకి సరిపడా ఆహారం దొరికింది అని సంతోషపడింది. ఈ పూటకి ఈ బాణంకి ఉన్న నరం నాకు సరిపోతుంది అని బాణంకి ఉన్న నరం నోటితో లాగింది. బాణం వచ్చి నక్క గుండెల్లో గుచ్చుకుని నక్క అక్కడికక్కడే చనిపోయింది. మిత్రమా, రాని దానికోసం ఎదురుచూడటం, పోయినదానికోసం విచారించడం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడా, సుఖాలు కలిగితే పొంగిపోవడం అనునవి బుద్ధిమంతులకు తగవు.
ఉన్నదానితో తృప్తిపడి గౌరవంగా జీవించాలి. ధనాన్ని కన్నా ముఖ్యంగా మంచితనం సంపాదించాలి. చిన్నవాడవైనా నీవు బుద్ధిమంతుడవు, స్నేహానికి తగిన వాడవు. నాకు లఘుపతనకము, కాకి, ఎంతో నీవు కూడా అంతే. దైవకృప వలన మనం ముగ్గురం స్నేహితులుగా కలిశాం. ఈనాటి నుండి ముగ్గురం ఇక్కడే హాయిగా కాలం గడుపుదాం అని పలికెను. ఆనాటి నుండి కాకి, తాబేలు, ఎలుక ఎంతో స్నేహంగా గడుపుతున్నాయి. ఒకనాడు మిత్రులు మూడూ చెరువు గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి. అప్పుడొక లేడిపిల్ల పరుగెత్తుతూ అచటికి వచ్చింది. దాన్ని చూచి భయపడి మందరుడు చెరువులోనికి, కాకి చెట్టుపైకి, ఎలుక కలుగులోకి పోయి పారిపోయినవి. కొంతసేపటికి లఘుపతనకము పైకెగిరి చుట్టూ ప్రక్కలు పరిశీలించింది. శత్రువులెవరూ లేరని రూఢీ చేసుకుంది. మిత్రులారా, మనం భయపడవలసిన పనేమీ లేదు. ధైర్యంగా బయటకు రండి అని పిలిచింది. ఎలుక, తాబేలు బయటకు వచ్చాయి. లేడి అక్కడే భయంతో గజగజ వణుకుతూ బెదురు చూపులతో నిలబడి ఉంది. తాబేలు దాన్ని చూసి జాలిపడింది. ఓయీ, నీవెరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎందుకు ఇలా పరుగెత్తుతున్నావు అని అడిగింది. అప్పుడు లేడి, నా పేరు చిత్రాంగుడు, నన్నొక వేటగాడు తరుముకుంటూ వచ్చాడు. వాని నుండి తప్పించుకొనుటలో మీ వద్దకు చేరాను. నాకు దిక్కు, మొక్కు లేదు, మీరే నాకు శరణము, నన్ను మీ సోదరునిగా భావించి కాపాడండి అని బ్రతిమాలింది. వెంటనే మందరుడు సరే నీవు భయపడకు, ధైర్యంగా ఉండుము అని లేడికి ధైర్యము చెప్పి తన మిత్రులతో, లేడిని మన జట్టులో చేర్చుకుందాం. నాకు ఇతని మాటలు నమ్మతగినవిగా తోచుచున్నది. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు మేతకు వెళ్లిన చిత్రంగుడు తిరిగి రాలేదు. ఆ సమయానికి తిరిగి వచ్చేయాలి రాలేదంటే మితబృందం అనుమానించింది. కొంపదీసి ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడా? భయపడ్డాడు మందరుడు. ఏమి జరిగింది చూసి వద్దాం అంటే నేను తాబేలుని, నా సంగతి మీకు తెలియంది కాదు, వెళ్లేందుకు వచ్చేందుకు నాకు చాలా సమయం పడుతుంది. హిరణ్యకుడు నాకంటే నయం, కాని ఈ వేళలో అడవిలో ఒక ఎలుక ఒంటరిగా ప్రయాణించడం ప్రమాదకరం. అందుకని ఆగాడు మందరుడు. లాగుపతనకుడి వైపు నువ్వే దిక్కు అన్నట్టుగా చూశాడు. మిత్రులు బలహీనతలు చెప్పుకొని బాధపడకూడదు, బలవంతుని ఆజ్ఞాపించాలి, అందులో తప్పులేదు అన్నాడు లాగుపతనకుడు. కాకిని కథ ఇట్టే వెళ్ళి అట్టే వస్తా, భయపడకండి జాగ్రత్త అని హెచ్చరించి రివ్వున గాలిలోకి ఎగిరిపోయాడు లఘుపతనకుడు. ఆ మూల ఈ మూల వెతికాడు. చిత్రంగుడు కనిపించలేదు. ఎక్కుడా ఏమయ్యదబ్బ అనుకుంటూ వెతుకుతుంటే వలలో చిక్కుకుని కనిపించాడు. అయ్యయ్యో అనుకున్నాడు లఘుపతనకుడు. ముందు చిత్రంగుడిని పలకరించడంకంటే వెళ్లి హిరణ్యకుడిని వెంటపెట్టుకొని రావడం అవసరం అనుకున్నాడు. ఎగిరి వచ్చి హిరణ్యకుడు, మందరకుడి ముందు వాలాడు. చిత్రంగుడు కనిపించాడా అడిగారు. కనిపించాడు, అడవిలో వలలో చిక్కుకున్నాడు చెప్పాడు లఘుపతనకుడు. పద అంటూ హిరణ్యకుడిని వీపుపై ఎక్కించుకుని మళ్లీ ఆకాశంలోకి ఎగిరాడు. ప్రాణాపాయం తప్పదనుకొని విలపిస్తున్న చిత్రంగుడి ముందు వాలారు. వాళ్లని చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఆనందించాడు చిత్రంగుడు. అసలు ఏమి జరిగిందంటే అని చిత్రంగుడు చెప్పబోతుంటే వద్దని వారించి వల తాళ్లని పటపట కొరికసాగాడు హిరణ్యకుడు. కాసేపటికి చిత్రంగుడిని విడిపించాడు. పదండి పదండి, లఘుపతనకుడు తొందర చేయడంతో బయల్దేరారంతా. తిరిగి వస్తుంటే చెప్పసాగాడిలా చిత్రంగుడు, ఏ జన్మలో ఏం పాపం చేశానో ఇలా వలలో చిక్కుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా చిక్కుకున్నావా అడిగాడు లఘుపతనకుడు. చిక్కుకున్నాను. 6 నెలల వయసప్పుడు ఒకసారి చిక్కుకున్నాను. నేను వలలో చిక్కుకోవడం చూసి భయపడి గుంపులో లేళ్లన్నీ అక్కడినుంచి పారిపోయాయి. దిక్కు లేకపోయింది. వేటగాడొచ్చి వలలో నుంచి తీసి నన్ను భుజం మీద వేసుకొని బయల్దేరాడు. రాజ అంతఃపురానికి తీసుకొచ్చాడు. రాకుమారునికి నన్ను కానుకగా ఇచ్చేశాడు. నన్ను చూసి రాకుమారుడు ముచ్చటపడ్డాడు. ప్రేమగా చూసుకోసాగాడు. నేను ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఒకరోజు రాకుమారిని పడక గది పక్కగా వాసరలో పడుకున్నాను. అంతలో మెరుపు మెరిసింది, ఉరుము ఉరిమింది. సన్నగా వాన ప్రారంభమైంది. ఆ వాన చూస్తుంటే నాకు నా చిన్నతనం, నా చిన్ననాటి స్నేహితులు లేళ్ల గుంపు గుర్తొచ్చింది. కన్నీళ్లొచ్చాయి. హాయిగా ఆనందంగా సాటి లేళ్లతో కలిసి అడవిలో ఎప్పుడు తిరుగుతానో, మళ్ళీ నాకు ఆ అదృష్టం ఉందో లేదో అనుకున్నాను. ఆ మాటలు మనసులో అనుకుంటే ఏ గొడవ ఉండేది కాదు, బయటికి అనేశాను. ఆ మాటలు విన్నాడు రాకుమారుడు. మనిషి మాట్లాడినట్టుగా నేను మాట్లాడటం విని ఆశ్చర్యపోయాడతను. వెంటనే ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించాడు. జరిగింది చెప్పాడు. జంతువులు మనుషులలా మాట్లాడటం
శుభమా అశుభమా అని అడిగాడు. అశుభమే, అందులో అనుమానం లేదు. రాజ్యానికే అరిష్టం. వెంటనే ఆసాలు తపాలు చేయండి చెప్పాడు జ్యోతిష్యుడు. మనిషిలా మాట్లాడిన నన్ను రాజ్యంలో ఉంచకూడదంటూ అడవిలో వదిలేయమన్నాడు. దాంతో నన్ను అడవిలో వదిలేశారు. అదిగో అప్పుడు వేటగాడి కంట నేను పడడం, పరిగెత్తుకుని రావడం, దాగోవడం, మీరు స్నేహితులు కావడం. ఇవన్నీ జరిగాయి చెప్పుకొచ్చాడు చిత్రాంగుడు. నాటికి నేడు మళ్లీ వలలో చిక్కుకున్నావన్నమాట అన్నాడు లఘుపతనకుడు. అవును, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు బాధపడ్డాడు చిత్రాంగుడు. చిత్రాంగుణ్ణి తీసుకుని వస్తామని చెప్పి వెళ్లిన లఘుపతనకుడు, హిరణ్యకుడు ఎంతసేపటికి రాకపోయేసరికి కంగారు పడి వారిని వెతుక్కుంటూ బయల్దేరాడు మంథరుడు. చేతనేంతగా గబగబా వడవసాగాడు. అలసిపోతున్న క్షణంలో కన్పించింది మిత్రబృందం. ముగ్గురూ క్షేమంగా కనిపించడంతో ముచ్చటేసింది మంథరుడికి. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. నువ్వెక్కడికి బయల్దేరావు అడిగాడు హిరణ్యకుడు. మీకోసమే బయల్దేరాను. ఎంతకీ రాకపోయేసరికి కంగారు పడ్డాను. ఏమయ్యారేమోనని భయపడ్డాను. క్షేమంగా కనిపించారు. ఆనందంగా ఉందిప్పుడు అన్నాడు మంథరుడు. దీన్నే తొందరపాటుతనం అంటారు. ముందు వెనుకలు ఆలోచించకుండా మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది తర్కించుకోకుండా బయల్దేరడం తప్పు. అక్కుడైతే చెరువు ఉంది. ప్రమాదం అనిపిస్తే చెరువులోకి దూకేస్తావు. ఇప్పుడిక్కడ ఈ అడవిలో ఏముంది? అంతా నేలే. ప్రమాదం కాదు, పైగా పరిగెత్తగలవా అంటే అది నీవల్ల కాదు. తప్పు చేశావు. రాకూడదిలా కోపగించుకున్నాడు హిరణ్యకుడు. అయిపోయింది కదా, ఊరుకో అన్నాడు చిత్రాంగుడు. మిత్రుల మధ్య సయోధ్య కోసం సర్దిజెప్పజాతాడు. అంతలో గోలగోల చేశాడు లఘుపతనకుడు. పరిగెత్తండి, పరిగెత్తండి, అదిగో వేటగాడొస్తున్నాడు. తిరిగి చూశారంతా. లఘుపతనకుడు చెప్పింది నిజమే. చిత్రంగుణ్ణి వలలో బంధించిన వేటగానే తమని వెతుక్కుంటూ పెద్ద పెద్ద అంగలతో వస్తున్నాడు. లేడి పరిగెత్తి పారిపోయింది. దగ్గరల్లోని కలగని చూసి ఎలుక అందులోకి దూరిపోయింది. పాపం తాబేలు అటు పరుగెత్తలేక, ఇటు ఎందులోనూ దూరలేక దిక్కులు చూడసాగింది. వేటగాడు వచ్చేశాడు. తాబేలు కనిపించింది. అందుకున్నాడు దాన్ని. ఇదైనా దొరికిందనుకున్నాడు. వలలో బంధించి భుజాన్ని వేసుకుని ఇంటి దారి పట్టాడు. భుజాన్న వేలాడుతున్న మంథరుణ్ణి చూస్తూ వేటగాణ్ణి అనుసరించింది మిత్రబృందం. తాబేలుని రక్షించడం ఎలా అన్నది ఆలోచించసాగారు. ఆలోచనేట ఓ కొలిక్కి రాకపోయేసరికి లఘుపతనకుడు, చిత్రాంగుడు కళ్ళు చెమర్చుకున్నారు. దుఃఖించసాగారు. ఎందుకేడుస్తున్నారు? లోగొంతులో అడిగాడు హిరణ్యడు. ఇంకేముంది, అయిపోయింది. మంథరుడు మనం దూరం అయిపోయాడు అన్నారిద్దరూ. దూరమేమీ కాలేదు. ఆలోచించండి. వేటగాడు ఈ అడవి దాటేలోపే మనం ఏదైనా చేసి మంథరుణ్ణి కాపాడాలి అన్నాడు హిరణ్యకుడు. ఓ గండం కిందటే ఇప్పుడిదో గండం. మా బుర్రలు పనిచేయడం లేదు. నువ్వే ఆలోచించు అన్నా అద్దరు. వాళ్ల మాట పూర్తి కాకముందే హిరణ్యకుడికి ఆలోచన తట్టడంతో ఆగిపోయాడు. హిరణ్యకుడు ఆగడంతో లఘుపతనకుడు, చిత్రాంగుడు ఆగిపోయారు. వారంతా అలా నిలిచిపోవడంతో వేటగాడి భుజాన్న వేలాడుతున్న మంథరుడు ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. మిత్రబృందంని ఎలాగైనా కాపాడుతారనుకున్నాడు. రావట్లేదంటే ఆశలు వదులుకున్నాడు. ఒక ఉపాయం తట్టింది. చెప్పాడు హిరణ్యడు. తొందరగా చెప్పు. వేటగాడికి కనిపించకుండా మన చిత్రాంగుడు ముందు చెరువుగట్టుకు చేరుకుని కళ్ళు తేలవేసి, కాళ్ళు చాచి చచ్చినట్టు పడి ఉండాలి. అంటే చచ్చినట్టు నటించాలి. అప్పుడు నువ్వు, లఘుపతనకా, నీ సంగతే చెబుతున్నాను. నువ్వు వెళ్ళి చిత్రాంగుడు కళ్ళు పొడుస్తున్నట్టుగా నటించాలి. ఆ దృశ్యం వేటగాడు చూస్తే చిత్రాంగుడు చనిపోయాడనుకుని, అందుకే నువ్వు కళ్ళు పొడుస్తున్నాననుకుంటాడు. లేడి కోసం పరిగెత్తుకుని వస్తాడు. లేడిని అందుకోవాలంటే, దాన్ని తీసుకుని వెళ్లాలంటే భుజంమీది తాబేలును కిందకు దించాలి. మంథరుణ్ణి దించుతాడప్పుడు. వేటగాడు దించడమే ఆలస్యం. నేను వల తాళ్లను గబగబా కొరికేసి మంథరుణ్ణి విడిపిస్తాను. విడివిడిపించగానే మంథరుడు చెరువులోకి దూకేస్తాడు. నేను కలుగులోకి దూరేస్తాను. మమ్మల్ని కంట కనిపెట్టిన లఘుపతనకుడు అరుస్తూ చిత్రాంగుడు మీద నుంచి ఎగిరిపోతాడు. ఆ అరుపే హెచ్చరికగా చిత్రాంగుడు లేచి పరుగందుకుంటాడు. ఎలా ఉంది ఆలోచన? అడిగాడు హిరణ్యకుడు. అద్భుతం అన్నారు మిత్రులు. హిరణ్యకుని ఆలోచనని తూచా తప్పకుండా అందరూ పాటించారు. మంథరుడు చెరువులోకి దూకేశాడు. హిరణ్యకుడు కలుగులోనికి దూరేశాడు.
చిత్రాంగుడు చెంగు చెంగున పరిగెత్తి పారిపోయాడు. లఘుపతనకుడు ఎగిరిపోయాడు. జరిగిందానికి వేటగాడు ఆశ్చర్యపోయాడు. తిరిగిన వలలో చేతులుంచి బోరుమన్నాడు. కనీసం తాబేలు కూడా మిగిల్లేదని తలపట్టుకున్నాడు. అనగనగా రక్షావతి అని ఒక ఊరు. ఆ ఊరిలో వర్ధమానుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను ఓ రోజు ఇలా ఆలోచించాడు. అన్నిటికీ డబ్బే ముఖ్యం. డబ్బుంటే ఏదైనా సాధించవచ్చు. డబ్బు సంపాదించాలి. ఎంత వీలైతే అంత ఎక్కువగా డబ్బు సంపాదించాలి. అలా సంపాదించాలంటే వ్యాపారమే మార్గం. ఇక్కడ దొరికే సరుకుల్ని దొరకని చోట అమ్మితే లాభాలు బాగా వస్తాయి. అప్పుడు డబ్బు వస్తుంది అనుకున్నాడు వర్ధమానుడు. బండ్ల మీద, గుర్రాల మీద, కంచరగాడిదల మీద బోలెడన్ని సరుకులు ఉంచుకుని వ్యాపారం చేసేందుకు అవి దొరకని చోటుకి బయల్దేరాడు. సేవకుల్ని కూడా వెంట పెట్టుకున్నాడు. ప్రయాణం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సాగుతోంది. అడవిలోకి ప్రవేశించారు. దారి సరిగా లేదక్కడ. అడ్డదిడ్డంగా ఉంది. కొండలు ఎక్కి దిగాలి. బండ్లు దిగుతున్నాయి. అలా దిగుతున్నప్పుడు ఒక ఎద్దు కాలు విరిగిపోయింది. ఆ ఎద్దు పేరు సంజీవకుడు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. బలమైన ఎద్దు ఇది. దీనికే ఇలా జరిగిందంటే ఏం చెయ్యాలిప్పుడు? కాలికి కట్టుకట్టి ముందురాద్దానుంటే మండూ లేదు, కట్టూ లేదు. దగ్గరలో పశువైద్యులు ఉండే అవకాశం కూడా లేదు. అడవి చాటున చిన్న చిన్న పల్లెలే తప్ప పట్టణాలు ఉండవు కదా. పట్టణాల్లో తప్ప పల్లెల్లో వైద్యులు ఉండరు కదా అనుకున్నాడు వర్ధమానుడు. ఈ ఎద్దు మీద జాలిపడుతూ, దీన్ని చూసుకుంటూ ఇక్కడ కూర్చోవడం అవివేకం. దీనితో పాటు ఈ అడవిలో అందరూ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుందిప్పుడు? ఆలోచనలో పడ్డాడు వర్ధమానుడు. కాస్సేపటికి తేరుకున్నాడు. కాలు విరిగిన ఎద్దుని, దాన్ని కట్టిన బండివి అడవిలో ఉంచి, మిగిలిన బండ్లును ముందుకు పోనిమ్మన్నాడు. సేవకుల్ని కూడా ఒకరిద్దర్ని ఉండమని చెప్పి, మిగిలిన వారిని వెళ్ళిపొమ్మన్నాడు. వ్యాపారి మాటను కాదనలేదు వారు. వెళ్ళిపోయారు. వర్ధమానుడు దగ్గరలోని పల్లెకు వెళ్లాడు. సంజీవకుడులాంటి బలమైన ఎద్దును కొనుగోలు చేసి వచ్చాడు. దాన్ని సంజీవకుని స్థానంలో కట్టి, బండిని ముందుకు పోలిచ్చాడు. కాలు విరిగిన సంజీవకుడు లేనివాడైపోయాడు. ఆయుష్ను గట్టిదైతే ఏం జరిగినా ప్రాణం పోదు. ఎక్కడ ఉన్నా ప్రాణం పోదు. అదే జరిగింది సంజీవకుడి విషయంలో. అడవి మధ్యలో కాలు విరిగి పడి ఉన్నా దానికి ప్రాణాపాయం లేకుండా పోయింది. కుంటికాలుతోనే కొద్ది రోజులు గడిపింది. తర్వాత ఏ మాయ జరిగిందో విరిగిన కాలు అతుక్కుంది. నొప్పి లేకపోయింది. మామూలు అయిపోయింది. దాంతో దొరికింది తింటూ, తిరుగుతూ మరింత బలంగా తయారయ్యాడు సంజీవకుడు. కండబట్టి బలిశాడు. ఒకరోజు సంజీవకుడు కాలు దువ్వాడు. ఖంగుమని రంకె వేశాడు. ఆ రంకె అడవిలో పెద్దగా ప్రతిధ్వనించింది. దాంతో చెట్ల మీది పిట్టలు భయంగా ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఈ మూల రంకె వేస్తే అది అడవిలో ఆ మూల కూడా వినవచ్చింది. ఆ మూల యమునానదిలో నీళ్లు తాగుతున్న సింహం గుండెలో కూడా ప్రతిధ్వనించింది. సింహం ఒక్కడుగు వెనక్కి వేసి చూసింది. భయపడ్డదది. పింగళకుడు దాని పేరు. ఆ శబ్దం ఏమిటి? ఎవరు చేశారది? ఎక్కడ్నుంచి వచ్చింది? ఎవర్ని బెదిరించడానికి, లేదంటే ఎవర్ని హెచ్చరించడానికా శబ్దం? అంతుచిక్కలేదు పింగళకుడికి. చేష్టలుడిగిపోయాడు. చెట్ల చాటుగా ఉండి పింగళకుడు అలా చేష్టలుడిగిపోవడాన్ని రెండు నక్కలు గమనించాయి. వాటి పేర్లు కరటకుడు, దమనకుడు. రంకె శబ్దం వాటికి కూడా వినిపించింది. గుండెలు గుబేల్మన్నాయి. అసలందుకే చెట్ల చాటుగా నక్కాయని ఇప్పుడు తేరుకున్నాయి. కబుర్లలో పడ్డాయి. ఎప్పటి నుంచో మనం ఈ అడవిలో ఉంటున్నాం. ఇలాంటి శబ్దం ఎప్పుడైనా విన్నామా? ఏంటా శబ్దం? అంత భయంకరంగా ఉంది అన్నాడు. కరటకుడు, మనమే కాదు, ఈ అడవికి రాజు పింగళకుడు కూడా ఇలాంటి శబ్దం ఇంతకు ముందు విని ఉండదు. వింటే అలా చేపలుడిగిపోయి ఉండడు. చూడటూ ఎలా ఉన్నాడో పింగళకుడు. బొమ్మ పోయాడు అన్నాడు దమనకుడు. పాత జంతువుల కూత కాదిది. ఇదేదో కొత్త జంతువు కూత. అందులో అనుమానం లేదు. ఏదో కొత్త జంతువు వచ్చింది అడవిలోకి. అరచి భయపెడుతోంది. ఇక్కడ ఉండలేం అన్నాడు కరటకుడు. భయపడ్డాడు. దమనకుడు అంతే భయపడలేదు. ముందు నుంచి కొంచెం ధైర్యం ఎక్కువ. తలెగరేసి ఇలా అన్నాడు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉంటాం. ఈ అడవి ఏమైనా మన సొంత ఇల్లా? కాదు కదా. అయినా ఇంతగా భయపడడం అనవసరం. ముందు కూతపెట్టిన జంతువు ఎలాంటిదో కనిపెట్టాలి. దాని రంగు, ఎత్తు, బలం తెలుసుకుంటే ఓ నిర్ణయానికి రావచ్చు.
కొన్ని జంతువులు ఉంటాయి, మన చెవి అంత పొడవు ఉండవు. కాని కూతేమో అడవి దాటిపోయేట్టుగా పెడతాయి. ఇప్పుడు కూత పెట్టింది కూడా అలాంటిదే కావచ్చు. ఏమో, ఇంకా భయం వీడలేదు కరటకుణ్ణి. కూత వినిపించింది సరే, ఆ కూతకి భయపడి అటు నుంచి చిన్నా చితక జంతువులు పరిగెత్తి రావాలి కదా. రాలేదంటే నువ్వు ఊహిస్తున్నట్టుగా ఆ జంతువేదో అంత ప్రమాదకారి కాదు. జవాబు లేదు కరటకుడి నుంచి. ఏదో ఆలోచనలో పడ్డాడు. ఏంటాలోచిస్తున్నావు? అడిగాడు దమనకుడు. గుర్తొచ్చింది. మనకే ప్రమాదమూ లేదు. ఏం జరిగిందంటే, కొన్నాళ్ల కిందట ఓ ఎద్దు కాలు విరిగిపోయింది. విరిగిపోతే దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు వర్తకుడు. అది అక్కడా ఇక్కడా తిరగడం నేను చూశాను. తర్వాత బాగా బలిసింది. అదీ చూశాను. ఇప్పుడు వినిపించింది కూత. అది కూత కాదు, రంకి. ఎద్దు రంకి. దానికి మనం బెదిరిపోయాం చెప్పుకొచ్చాడు కరటకుడు. మనం బెదిరిపోయామంటే అర్థం ఉంది. మనం నక్కలం. మృగరాజు సింహంగారు. పింగళకుడు బెదిరిపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మళ్ళీ. షష్, పెద్దగా మాట్లాడకన్నట్టుగా హెచ్చరించాడు దమనకుడు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? రాజు, మన రాజు. సింహం గురించి మాట్లాడుకున్నావు. జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు తప్పేం మాట్లాడాను? తప్పు మాట్లాడలేదుగాని తక్కువ చేస్తూ మాట్లాడావు. అదే ప్రమాదం. పింగళకుడు మన రాజు. మనం మంత్రులం. మంత్రులుగా మనం రాజుగారి భయం పోగొట్టాలి. పోగొడితే రాజుగారు మనల్ని మెచ్చుకుంటారు. మనం రాజుగారికి దగ్గరవుతాం అన్నాడు దమనకుడు. చాల్లే చెప్పొచ్చావు. ఈ రాజుకా మనం దగ్గరయ్యేది? ఏం వద్దు. ఈ రాజు సంగతి అందరికీ తెలిసిందే. ఏనాడు ఓ తీరులో ఉన్న పాపాన పోలేదు. క్షణక్షణానికి ఈయనగారి మనసు మారిపోతూ ఉంటుంది. కష్టపడేవాళ్లంటే కనికరమే లేదు ఈ రాజుకి. ఎప్పుడూ తిట్టడమే. పొట్ట పోషించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాం. ఎన్నడైనా పట్టించుకున్నాడా? నానా సేవలు చేసి సంపాదించే పాయసం కంటే స్వేచ్ఛగా సంపాదించుకునే గంజి మేలు అన్నారు. గంజి తాగి బతుకుదాం కాని ఈ రాజుకి మంచి చెప్పి మంత్రులుగా బతకొద్దు. అయినా మన అవసరమేమి ఇప్పుడు ఈ రాజుకి లేదు. మనలాంటి చాలా మంది ఉన్నారాయనకి. వాళ్ళు చెప్పుకుంటారే, ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాలి, తగుదునమ్మా అని తలకెత్తుకుంటే గాడిదలాగా తన్నులు తింటాం. నీకా కథ తెలుసు కదా? అడిగాడు కరటకుడు. తెలియదు అన్నాడు దనునకుడు. అయితే చెబుతాను, విను అని చెప్పసాగాడు. కుక్క, గాడిద కథ. అనగనగా ఓ రజకుడు. అతని పేరు ధావకమల్లుడు ఉన్నాడు. ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికి అలసిపోయాడు. ఆకాశంలో చుక్క పొడిచిందో లేదో ఒళ్ళు మరచి నిద్రపోయాడు. అర్ధరాత్రి అయింది. అదే అదనుగా ఓ దొంగ అని ఇంటిలోకి చొరబడ్డాడు. దొంగ ఇంటిలోకి చొరబడడాన్ని ధావకనుల్లుడి గాడిద, కుక్క చూశాయి. కట్టి ఉండడం వల్ల గాడిద, దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది. కుక్క కట్టి లేదు. అది ప్రయత్నించవచ్చు. అయితే అది ఆధ్యాసలోనే ఉన్నట్టు లేదు. ఆ విషయాన్నే అడిగింది గాడిద. ఏంటలా చూస్తూ కూర్చున్నావు? దొంగని చూశావు కదా, మొరుగు. యజమానిని లేపు. నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం నాకు చెప్పక్కర్లే అందికా. అయ్యయ్యో, ఇల్లంతా దొంగ దోచుకుపోతాడే. దోచుకుపోన్. యజమాని రోజూ నష్టపోతాడే. నష్టపోని అంది కుక్క. దానికి యజమాని అంటే చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్నంతా ఇలా వెళ్ళగక్కింది. రోజంతా ఇంటిని కనిపెట్టుకుని ఉన్నందుకు చేతులెత్తి దండం పెట్టి ఇంత అన్నం పెడతారెవరైనా? మన యజమాని ఉన్నాడు. దండం పెట్టడు సరికదా, ఇంత అన్నం కూడా పెట్టడు. ఇలాంటి వాణ్ణి లేపమంటున్నావు నువ్వు? చచ్చినా నేను లేపను. అరవను. తప్పే. అతను ఎంతైనా మన యాజమానే. అతనికి అవసరానికి ఉపయోగపడని మనం ఎందుకు చెప్పు? కృతజ్ఞత మహాపాపం అంది గాడిద. చాల్లే చెప్పొచ్చావు అన్నట్టుగా అటుగా ముఖం తిప్పుకుంది కుక్క. ఇదిగో నువ్వు అరవకపోయినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. నేను అరుస్తాను. యజమానిని నేను నిద్రలేపుతాను. చూడు అంటూ గాడిద పెద్దగా ఒండ్ర పెట్టింది. గాడిద అలా అరవడంతో దొంగ భయపడ్డాడు. పారిపోయాడు అక్కణ్నుంచి. దొంగ పారిపోవడాన్ని గాడిద గమనించలేదు. అరుస్తూనే ఉంది. మెలకువ వచ్చింది ధావకమల్లుడికి. అరిచి నిద్ర చెడగొట్టిందని గాడిదపై కోపం వచ్చింది. అంతే. దుద్దుకర్ర తీసుకుని అరుస్తూన్న గాడిద దగ్గరకు ఒక్క ఉదుటన వచ్చాడు ధావకమల్లుడు. కొట్టిన చోట కొట్టకుండా గాడిదను చావబాదాడు.
ఆ దెబ్బలకు గాడిద చనిపోయింది. కథ ముగించాడు కరటకుడు. పాపం అన్నాడు దమనకుడు జాలి పడడం తర్వాత. ముందు ఈ కథలో నీతి ఏమిటో తెలిసిందా? ఎవరి పని వారే చెయ్యాలి. కుక్క పని కుక్క చెయ్యాలి. గాడిద పని గాడిద చెయ్యాలి. అంతేకాని ఒకరి పని ఒకరు చేస్తే లాభం లేదు సరికదా, ప్రాణానికే పెనుముప్పు అన్నాడు కరటకుడు. అన్నాడు మళ్ళీ, అందుకని దాని మానాన సింహాన్ని వదిలేసి మనం ఎంచక్కా అడవిలోకి పోదాం. ఆహారాన్ని వెదుక్కుందాం. అదే తప్పు. ఎవరి దారి వారు చూసుకుంటారంటూ మన దారి మనం చూసుకోవడం పద్ధతి కాదు. మనం బతకాలి. పాటలు బతకాలి. అది పద్ధతి. ఇదిగో తిండి, నిద్ర, భయమూ అందరికీ ఉండేవే. అందులో తేడాల్లేవు. తేడా అంతా మన ఆలోచనల్లో ఉంది. కుక్కకి చిన్న ఎముక ముక్క దొరికితే చాలు, ఆనందమనిపిస్తుంది దానికి. అదే సింహాన్ని తీసుకో. ఏనుగు కుంభస్థలాన్ని కొడితేనేగాని దానికి ఆనందం అనిపించదు. కుక్క ఎంతగా తోక ఊపుతూ కాళ్ల దగ్గర పడి ఉన్నా దానికి ఇంత ముద్దవేయరు. అయితే ఏంటి, సంఘంలో గౌరవ మర్యాదలు ఉండాలి. ఉంటేనే హోదా, లేకపోతే హీనంగా బ్రతకాలి. హోదా కావాలంటే బలం ఉండాలి. లేదంటే రాజుగారి ఆశ్రయం సంపాదించాలి. రాజుగారు చేరదీశారంటే ఆ లెక్కే వేరు. ఆ గౌరవమే వేరు అన్నాడు దమనకుడు. మనకి అంత రాసిపెట్టి లేదులే అన్నాడు కరటకుడు. ఎందుకలా అనుకోవాలి? రాసిపెట్టి ఉందనుకుందాం. అలా అనుకుంటేనే తెలివితేటలు పుట్టుకొస్తాయి. తెలివితేటలు ఉంటేనే రాజాశ్రయం కలుగుతుంది. రాజాశ్రయం దొరికిందనుకో, మన తెలివి మరింత రాణించి వ్యవహారాలు నెరపగలిగే సమర్థత సాధిస్తాం. దాంతో రాజాస్థానంలో పదవిలో కూర్చుంటాం. నీకో సంగతి తెలుసా? రత్నం విలువైనదే కావచ్చు. దాన్ని పెట్టెలో దాచేస్తే విలువేముంది చెప్పు? దాని మెరుపులు ఎవరికి కనిపిస్తాయి? అలాగే మనం రత్నాల్లాంటి వారం. మనం ఉన్న చోట ఉండిపోతే విలువ ఉండదు. రాజాశ్రయం సంపాదించాలి అన్నాడు దమనకుడు. రాజాశ్రయం సంపాదించాలి అని నాకు ఉంది. కాకపోతే ఆ పింగళకుడు మనల్ని దగ్గరకు రానివ్వడు. మరిచిపోయావేమో, ఇంతకు ముందు ఈ మహారాజే మనల్ని వద్దని గెంటేశాడు. అది తలచుకుంటేనే బాధగా ఉంది. ఆ బాధతోనే మాట్లాడుతున్నాను. ఒకటి తెలుసా నీకు? బుద్ధిలేని రాజుని ఆశ్రయించి కష్టాలపాలయ్యే కంటే ఉన్న చోట ఉండడమే మేలనిపిస్తోంది. సరే, నా భయాలు నావి. నువ్వు చెప్పు. నువ్వెలా అంటే అలాగే అన్నాడు కరటకుడు. ఎద్దు చేసిన రంకెకి రాజుగారు భయపడిపోయాడు. నువ్వూ చూశావు కదా. ఇప్పుడా భయం నుంచి రాజుని గబ్బెక్కించాలి. గట్టెక్కించి 4 మంచి మాటలు చెప్పాననుకో, రాజుగారి అభిమానాన్ని ఇట్టే సంపాదించేస్తాను. తర్వాత సంగతి తర్వాత అన్నారు దమనకుడు. రాజు భయపడ్డాడంటావా? అనుమానంగా అడిగాడు కరటకుడు. భయపడ్డాడు. గమనించలేదా నువ్వు? నేను గమనించాను. అవతలి వారు ఏ భావంతో ఉన్నది చూసి చూడగానే కనిపెట్టాలి. అలా కనిపెట్టిన వారినే పండితులు అంటారు. కనిపెట్టలేకపోతే పండితుడికి, పశువుకి తేడా లేదు అన్నాడు దమనకుడు. రాజు దగ్గర కొలువు చెయ్యాలంటే రాజు మనసు ఎరిగి మరీ ప్రవర్తించాలి. నీకా విద్య బాగా వచ్చు. మరికనేం, వెళ్ళు అన్నాడు కరటకుడు. ఉద్యోగికి దూరభూమి ఉండదు. విద్వాంసుడికి పరదేశం ఉండదు. మంచిగా మనసుకి నచ్చినట్టుగా మాట్లాడేవారికి శత్రువులు ఉండరు. అలాగే ధైర్యశాలికి, బుద్ధిమంతుడికి అసాధ్యమనేది ఉండదు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే రాజు దగ్గర భయం ఉండదు. రాజు మనసెరిగి, అతను కోపంగా ఉన్నాడా, శాంతంగా ఉన్నాడా అన్నది తెలుసుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే రాజుగారి అభిమానాన్ని ఇట్టే దోచేయొచ్చు అన్నాడు దమనకుడు. ఇదంతా దేనికిగాని? ఇప్పుడు రాజుతో నువ్వేం మాట్లాడబోతున్నావు? అడిగాడు కరటకుడు. ఇది మాట్లాడతానని లేదు. ఏదో ఒకటి మాట్లాడతాను. రాజు నా మొహం చూసినప్పుడల్లా సమయానుగుణంగా ఏదో ఒకటి అతనికి ఆసక్తి కలిగించేలా, కొలువులో మిగిలిన వారికి నా మీద కోపం రాకుండేలా మాట్లాడతాను. మాట్లాడే ముందు అన్నీ ఆలోచించుకుని మరీ మాట్లాడతాను. అలాంటప్పుడు ఇక ఆలస్యం దేనికి? వెళ్ళు. అదిగో రాజు బయల్దేరాడు. ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. పరిగెత్తు అన్నాడు కరటకుడు. నిజమే. పింగళకుడు ఇంటిదారి పట్టాడు. పరుగుదీశాడు దమనకుడు. ఎదురుపడి నమస్కరించాడు రాజుకి. కూర్చో కూర్చో అన్నాడు సింగళకుడు. కూర్చున్నాడు దమనకుడు. ఏంటి సంగతులు? అడిగాడు. అంతా క్షేమమే మహారాజా. మీ రాజ్యంలో జంతువులన్నీ సుఖంగా ఉన్నాయి. ముప్పూటలా తింటున్నాయి. బాగుంది అన్నట్టుగా తలూపాడు పింగళకుడు.
మీరు వద్దన్నా కాదన్నా మిమ్మల్ని ఓ సేవకుడిగా నేను దర్శించుకోవడం నా బాధ్యత. దర్శించుకోకపోతే స్వామిద్రోహం అవుతుంది. బాగా చెప్పావు. ఒక మాట చెబుతాను మహాప్రభో, మనిషి బుద్ధి వికసించాలంటే 4 పనులు చెయ్యాలి. ఏంటవి? ప్రశ్నించాడు పింగళకుడు. 1. అనేక దేశాలు తిరగాలి. అంటే ఇంటిని కాదనుకుని చూసిన ఊరు చూడకుండా చూసి రావాలి. 2. విద్వాంసులతోనూ పండితులతోనూ స్నేహం చెయ్యాలి. 3. కావ్యాలను చదువుకోవాలి. 4. రాజాస్థానంలో చాలా కాలం పాటు పని చెయ్యాలి. అంటే మీలాంటి వారి దగ్గర 10 కాలాలపాటు ఉద్యోగం చెయ్యాలి. చేస్తే లోకజ్ఞానం కలుగుతుంది. లేకపోతే ఇంత మనిషి కూడా బావిలో కప్పలా బతకాల్సిందే. నివసిస్తున్న బావే లోకం అనుకుంటుంది కప్ప. నీకు చాలా విషయాలు తెలుసు. మెచ్చుకున్నాడు పింగళకుడు. ఈ విషయాలన్నీ మీ దగ్గర నేర్చుకున్నవే. మిమ్మల్ని అప్పుడప్పుడు కలుస్తుండడం వల్ల ఇవన్నీ తెలిసాయి. లేకపోతే నా మొహం నాకేం తెలుసు అన్నాడు దమనకుడు. నిజం చెప్పావు అన్నాడు పింగళకుడు. తనని దమనకుడు పొగుడుతూంటే బహు బాగుందనిపించింది. మత్తుగా కళ్ళు మూసుకున్నాడు పింగళకుడు. ప్రభు పిలిచాడు దమనకుడు. చెప్పు. కళ్ళు తెరిచాడు పింగళకుడు. ఇందాక తమరు యమునానది ఒడ్డున ఏదో ఆలోచిస్తూ నిలుచున్నారు. తర్వాత వెను తిరిగి వచ్చారు. వస్తున్నప్పుడు మిమ్మల్ని చూశాను. అప్పుడు కూడా ఏదో ఆలోచిస్తున్నట్టుగానే ఉన్నారు. ఏంటాలోచిస్తున్నారో? పింగళికుడిని ముగ్గులోకి దించే ప్రయత్నాన్ని ప్రారంభించాడు దమనకుడు. అదా? అదీ నీలాంటి వాడికి చెప్పడంలో నామోషేముందిగాని? ఇందాకేదో పెద్ద శబ్దం వినిపించిందయ్యా. ఏ జంతువుదో పెద్ద కూత? అదే జంతువు అయి ఉంటుందో అంతు చిక్కలేదు. నాకు వినిపించేలా అంతగా కూత పెట్టిందంటే అదేం తక్కువది కాదు. చాలా బలమైనదై ఉండాలి. పైగా ఎంత ధైర్యం లేకపోతే నా రాజ్యంలో నన్ను భయపెట్టేలా మిమ్మల్ని భయపెట్టడమా? మధ్యలోనే మాట అందుకుని ఆశ్చర్యం నటించాడు దమనకుడు. భయపెట్టడం అంటే భయపెట్టడం కాదు. కాకపోతే నన్ను సవాల్ చేస్తున్నట్టుగా కూత పెట్టడం కొంచెం ఆలోచింపచేసింది అన్నాడు పింగళకుడు. తర్వాత తల విదిల్చాడు. నిద్రమత్తును పొగొట్టుకున్నాడు. ఇలా అన్నాడు. నాకు తెలియకుండా నా రాజ్యంలో కొత్త శత్రువు చొరుకున్నాడు. ఎవరన్నది త్వరలోనే తెలుసుకోవాలి. పట్టి చంపాలి. చంపకపోతే సిగ్గుచేటు అని దిగ్గున లేచి నిలుచున్నాడు పింగళకుడు. అతనితో పాటుగా దమనకుడు కూడా లేచి నిల్చున్నాడు. ఈ కొత్త శత్రువు ఎక్కడ్నుంచి ఎలా వచ్చిందిక్కడికి? ఎవరై ఉంటుంది? ఆలోచిస్తోన్న కొద్దీ తల పేలిపోతోంది అన్నాడు పింగళకుడు. మహారాజా, మీరు ఆలోచిస్తున్నానంటున్నారు కాని మీరు భయపడుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఈ మాట నేను అన్నందుకు నన్ను మీరు క్షమించాలి. అయ్యా, అది తెలియని శబ్దం కాదు. రంకే, ఎద్దు రంకె అది. విన్న శబ్దాన్ని గుర్తు తెచ్చుకోండి. మీకే తెలుస్తుంది అన్నాడు దమనకుడు. గుర్తు చేసుకున్నాడు పింగళకుడు. ఎద్దు రంకె అయినా అమ్మో, విన్నంతనే చాలా భయపడ్డాను. అదే, ఆ భయమే వద్దంటున్నాను అన్నాడు దమనకుడు. Thanks for watching. Please subscribe.